హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ నుండి మనం ఐఓటీ సబ్జెక్ట్ అనేదాన్ని స్టార్ట్ చేద్దాం. సో ఐఓటీ ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి అంటే నార్మల్గా మనకి థింగ్స్ అంటే ఏంటో తెలుసు. సో థింగ్స్ అంటే ఏమేమి ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ అవ్వచ్చు, వాషింగ్ మిషన్ అవ్వచ్చు, లేదంటే ఫ్రిడ్జ్ అవ్వచ్చు, ఏవైనా కూడా థింగ్స్ అంటే వస్తువులు, అవునా? సో ఏవైతే ఈ థింగ్స్ ఉన్నాయో సో మనకి ఇక్కడ ఈ ఐఓటీ అనేది ఏం చెప్తుందంటే మనకి ఫిజికల్ ఆబ్జెక్ట్స్, థింగ్స్ అంటే ఏంటి, ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అంటే మనం ఏవైతే టచ్ చేయగలము, ఏవైతే ఉంటాయో ఆ థింగ్స్ అనేవి ఉంటాయి కదా, ఆ థింగ్స్కి మనం ఇక్కడ ఏమనేది కనెక్ట్ చేస్తామంటే నెట్వర్క్ అనేదాన్ని కనెక్ట్ చేస్తాం. ఓకేనా? థింగ్స్కి నెట్వర్క్ అనేదాన్ని కట్ చేస్తే అదే మనకి ఏంటి అంటే ఐఓటీ. సో ఇంట్రడక్షన్ ఆఫ్ ఐఓటీ ఏమి కాదు, చాలా సింపుల్. ఇంట్రడక్షన్ ఆఫ్ ఐఓటీ ఏంటంటే మనం ఏదైతే డైలీ యూజ్ చేస్తామో ఆ థింగ్స్కి నెట్వర్క్ని కానీ కనెక్ట్ చేస్తే దాన్ని ఐఓటీ అంటారు. సో ఐఓటీ ఈక్వల్ టు థింగ్స్ ప్లస్ నెట్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్స్ మనం ఏంటి ఇంట్లో ఉంటాం. సో ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏంటి మనకి ఏమైనా ఫ్యాన్ కావాలి, ఎండ ఎక్కువగా ఉంది, ఫ్యాన్ కావాలనుకుంటే మనం స్విచ్ దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆన్ చేసుకొని మళ్ళీ వచ్చి కూర్చుంటే మనకు అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, అవునా? లేదు లైట్స్ కావాలి అంటే వెళ్ళొచ్చి లైట్స్ వేసుకొని అంటే స్విచ్ దగ్గరికి వెళ్ళి లైట్ వేసి మళ్ళీ రావాలి. అదే మనం బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఫ్యాన్ స్విచ్ ఆపాలి, లైట్ స్విచ్ ఆపాలి, అన్నీ ఆపుకొని వెళ్తేనే అవి ఆగుతాయి, అవునా? ఇది నార్మల్గా మనకి వితౌట్ నెట్వర్క్ అయితే ఈ విధంగా వర్క్ అవుతాయి థింగ్స్ అన్ని కూడా, లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఏవైనా కూడా వితౌట్ నెట్వర్క్ అయితే ఈ విధంగా వర్క్ అవుతాయి. మరి ఐఓటీ ఏంటి? ఈ ఐఓటీలో ఏంటంటే మనం యూజ్ చేసే థింగ్స్కి ఎక్స్ట్రాగా నెట్వర్క్ అనేదాన్ని యాడ్ చేస్తున్నాం. మరి నెట్వర్క్ అనేదాన్ని యాడ్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, సో చాలామంది అవును మూవీ చూస్తుంటారు. సో అవును మూవీలో ఏంటి అక్కడ, సో ఒక పర్సన్ అనే వాళ్ళు లోపలికి ఎంటర్ అవుతుంటే ఆటోమేటిక్గా సో ఏంటి అక్కడ ఆటోమేటిక్గా దానంతటా అదే సెన్స్ చేసుకొని అంటే ఒక పర్సన్ అనే వాళ్ళు లోపలికి వస్తున్నారు అనేసి ఏంటి దాని అంతటా అదే నెట్వర్క్ రూపంలోన అక్కడ లైట్స్ అని వెలిగిపోవడం, లేదంటే ఫ్యాన్స్ అని వెలిగిపోవడం, మళ్ళీ బయటకు వచ్చేస్తే లైట్స్ ఫ్యాన్స్ దాని అంతటా అదే ఆగిపోవడం అన్నమాట. సో అది ఆటోమేటిక్. సో అది కూడా ఆటోమేటిక్ అనేది కూడా ఐఓటీలో ఒక టైపు. సో నార్మల్గా ఐఓటీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఊరు వెళ్ళిపోయాను, ఇంట్లో ఎవ్వరూ లేరు కానీ ఫ్యాన్ తిరుగుతుంది. సో ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది అన్న విషయం నాకేంటి నా ఫోన్కి అలర్ట్ రూపంలో వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నార్మల్గా వర్షం పడుతుంటే ఏమైనా వస్తుంది, పిడుగులు పడుతున్నాయి జాగ్రత్త అని ఒక అలర్ట్ అనేది వస్తుంది. ఈ మధ్య చాలా వరకు అలర్ట్ అనేది వస్తుంది కదా. అదేవిధంగా సో నా మొబైల్కి త్రూ వైఫై ద్వారా కానీ బ్లూటూత్ ద్వారా కానీ ఒక యాప్ రూపంలోన నాకు ఏంటి అంటే నాకు తెలుస్తుంది అన్నమాట ఇలాగ ఫ్యాన్ ఆపలేదు. సో నేను ఏం చేస్తాను, ఫోన్ ద్వారా కంట్రోల్ చేస్తాను. అంటే నా ఫోన్లో ఒక స్విచ్ అనేది నొక్కితే నా ఇంట్లో ఉన్న ఏంటి ఫ్యాన్ కానీ లైట్ కానీ అవన్నీ ఏంటి వాటంతట అవి ఆగిపోతాయి. అంటే ఏంటి, మనం ఎక్కడో దూరంలో ఉన్నా కూడా మనం వీటిని కంట్రోల్ చేయొచ్చు, థింగ్స్ని కంట్రోల్ చేయొచ్చు బై యూజింగ్ నెట్వర్క్ ద్వారా. సో ఈ థింగ్స్ ప్లస్ నెట్వర్క్ని ఏమంటారు అంటే ఐఓటీ అంటారు. ఓకేనా? సో ఇదే ఇంట్రడక్షన్. ఓకే కదా? సో మనము ఈ క్లాస్లో ఏం చూస్తున్నాము అంటే ఆర్కిటెక్చర్ వ్యూ ఆఫ్ ఐఓటీ అనేది చూస్తున్నాం. సో ఆర్కిటెక్చర్ వ్యూ ఆఫ్ ఐఓటీలోన 4 లేయర్స్ అనేవి ఉంటాయి. సో 4 లేయర్స్ కూడా అంటే ఏంటంటే సో ఇక్కడ ఏంటి బాటమ్ అప్ మాట, అంటే కింద నుండి వెళ్తాం. సో ఫస్ట్ లేయర్ ఇక్కడ ఏంటి అప్లికేషన్ లేయర్ ఉంది అనేసి ఫస్ట్ లేయర్ ఇది అవ్వదు. మనం ఇక్కడ యారో మార్క్ ఎలా చూపిస్తున్నాం, కింద నుండి పైకి చూపిస్తున్నాం కాబట్టి ఫస్ట్ లేయర్ అనేది ఏమవుతుంది అంటే సెన్సింగ్ లేయర్ ఆర్ పర్సెప్షన్ లేయర్. ఇక్కడ పక్కన ఒకటి రాసింది చూడండి, ఏంటి అంటే డేటా గ్యాదరింగ్. సో ఈ డేటా గ్యాదరింగ్ అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క పర్టికులర్ లేయర్లోన డేటా అనేది గ్యాదర్ అవుతుంది అన్నమాట. సో ఎక్కడి నుండి గ్యాదర్ అవుతుంది అంటే ఫిజికల్ ఎన్విరాన్మెంట్ నుండి. సో బయట ఉన్నది, సో బయట మనకి కొన్ని ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉంటాయి, టెంపరేచర్ అయి ఉండొచ్చు, హ్యూమిడిటీ అయి ఉండొచ్చు. చూడండి ఇక్కడ చెప్పాను, టెంపరేచర్ అయి ఉండొచ్చు, హ్యూమిడిటీ, ప్రెజర్, మోషన్, లక్స్. సో ఇలాంటివి కొన్ని ఏంటి ఇవన్నీ కూడా ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఈ ఫిజికల్ ఆ యొక్క ఆబ్జెక్ట్స్ అనే వాటిని ఇది ఏం చేస్తుంది, గ్యాదర్ చేస్తుంది.
బై యూజింగ్ సెన్సార్స్ ద్వారా కానీ యాక్చుయేటర్, ఓకేనా, సెన్సార్స్ ద్వారా యాక్చుయేటర్ ద్వారా ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అనే దాన్ని గ్యాదర్ చేయటాన్ని మనం ఎక్కడ గ్యాదర్ చేస్తుంది అన్నమాట. ఎక్కడది? సెన్సింగ్ లేయర్ ఆర్ పర్సెప్షన్ లేయర్. అర్థమవుతుందా? సో ఈ సెన్సింగ్ లేయర్ పర్సెప్షన్ లేయర్లో ఏం చేస్తుందంటే డేటా అనేది గ్యాదర్ చేస్తుంది. ఎటువంటి డేటా అనేది గ్యాదర్ చేస్తుంది? ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెన్సార్స్ ద్వారానా యాక్చుయేటర్ ద్వారా అది గ్యాదర్ చేయడం అయితే జరుగుతుంది. ఇది సెన్సింగ్ లేయర్. మరి ఇక్కడ ఏదైతే డేటా అనేది గ్యాదర్ చేస్తుందో అది ఇక్కడ వచ్చేసరికి ఏంటి? నెక్స్ట్ లేయర్ నెట్వర్క్ లేయర్. ఈ నెట్వర్క్ లేయర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ దేనికి కమ్యూనికేషన్? సెన్సింగ్ లేయర్కి డేటా ప్రాసెసింగ్ లేయర్కి. సో ఈ రెండింటి మధ్య ఉంది కదా. సో ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ కోసం ఈ నెట్వర్క్ లేయర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ అదే చెప్తున్నారు, ఇక్కడ ఏదైతే మనం డేటాని దాన్ని గ్యాదర్ చేస్తామో ఆ గ్యాదర్ చేసిన దాన్ని డేటా ట్రాన్స్మిట్ చేస్తుంది. దేనికి? డేటా ప్రాసెసింగ్ లేయర్కి. ఇక్కడ నుండి డేటా అనేదాన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే ఒక గేట్వే లాగా మాట. సో ఇక్కడ అదే రాసాం, ఇంటర్నెట్ గేట్వే, నెట్వర్క్ గేట్వే, నెట్వర్క్ టెక్నాలజీ. అర్థమవుతుందా? సో ఈ సెన్సింగ్ లేయర్లో ఉన్న ఏదైతే డేటాని గ్యాదర్ చేసామో త్రూ నెట్వర్క్ లేయర్ ద్వారా డేటా ప్రాసెసింగ్ లేయర్ అనే దానికి ట్రాన్స్మిట్ చేస్తున్నాము డేటా అనే దాన్ని. ఓకేనా? సో ఇక్కడ ఈ సెన్సింగ్ లేయర్లో మనం డేటా అనేది పంపించేటప్పుడు త్రూ వైర్డ్ ద్వారా అయినా పంపించవచ్చు, వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా కూడా పంపించవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి నెట్వర్క్ అన్నాం కదా. సో ఏ నెట్వర్క్స్ అంటే ఏంట అంటే గేట్వే అన్నాం కాబట్టి ఏమేమి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ వైఫై ద్వారా వెళ్ళొచ్చు, బ్లూటూత్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే సెల్యులర్ ద్వారా కూడా మనం పంపించవచ్చు అన్నమాట. సో ఇవి ఎగ్జాంపుల్స్. అర్థమవుతుంది కదా? సెన్సింగ్ లేయర్ అంటే డేటా గ్యాదర్ చేస్తుంది, నెట్వర్క్ లేయర్ అంటే డేటా ట్రాన్స్మిషన్ చేస్తుంది ఈ లేయర్ నుండి ఈ లేయర్కి. సో ఇప్పుడు ఏంటి? బై యూజింగ్ నెట్వర్క్ లేయర్ ద డేటా విల్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ సెన్సింగ్ లేయర్ టు డేటా ప్రాసెసింగ్ లేయర్. ఇక్కడ ఈ డేటా ప్రాసెసింగ్ లేయర్లో ఏమవుతుంది అంటే ఇక్కడ రాసాను చూడండి, ప్రాసెసింగ్ యూనిట్ డేటా అనలైటిక్స్, నెక్స్ట్ డెసిషన్ యూనిట్. అంటే ఇక్కడ ఏమవుతుంది? ప్రాసెస్ ఇన్ఫర్మేషన్. మనం ఇక్కడ ఏదైతే డేటా అనేదాన్ని సెన్సింగ్ లేయర్ నుండి పంపించామో ఆ యొక్క డేటా అనేదాన్ని ప్రాసెస్ చేస్తుంది. అంటే ఏం చేస్తుంది? దాన్ని అనాలిసిస్ చేయడము. ఓకేనా? సో ఫస్ట్కి ఇది ఏంటంటే ఈ డేటా ప్రాసెసింగ్ లేయర్లో ఇక్కడ ఏంటంటే క్లౌడ్ తోటి అగ్రిగేట్ అవుతుంది అనమాట. అంటే క్లౌడ్ తోటి కనెక్ట్ అవుతుంది. సో క్లౌడ్తో కనెక్ట్ అవ్వడం ద్వారా, సో క్లౌడ్ అంటే ఏంటి? మెయిన్గా క్లౌడ్ అనేది ఏంటి అంటే డేటా అనేదాన్ని కలెక్ట్ చేయడము, స్టోర్ చేయడము, నెక్స్ట్ డేటా అనేదాన్ని ఎలా అనాలిసిస్ చేయడము. సో వీటన్నిటికీ ఇక్కడ మనకి ఏంటి? క్లౌడ్ అనేదాన్ని యూజ్ చేస్తాం. అవునా? సో ఇక్కడ ఈ డేటా ప్రాసెసింగ్ లేయర్లో ఏం చేస్తాము అంటే మనం ఏదైతే డేటా అనేదాన్ని తీసుకున్నామో దాన్ని అనాలిసిస్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ డేటా అనేదాన్ని అనాలిసిస్ చేస్తాం. సో ఇక్కడ ఈ డేటా ప్రాసెసింగ్ లేయర్లో మనం ఫాస్ట్ అంటే డేటా అనేదాన్ని ఫాస్ట్గా మనం ఇక్కడ ఇచ్చేయడం కోసం మనం ఎడ్జ్ కంప్యూటింగ్ అనేదాన్ని యూజ్ చేస్తామన్నమాట. సో క్లౌడ్ కంప్యూటింగ్కి ఎడ్జ్ కంప్యూటింగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మనకి ఏంటి డేటా సోర్స్ అనుకోండి. సో ఇక్కడ మనకి ఇది డేటా సోర్స్ అనుకుంటే మనకి ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అని ఉంటుంది. ఓకేనా? సో ఇది క్లౌడ్ కంప్యూటింగ్ అయితే ఇది ఏంటి అంటే ఎడ్జ్ కంప్యూటింగ్. ఓకేనా? ఇది ఎడ్జ్ కంప్యూటింగ్, ఇది క్లౌడ్ కంప్యూటింగ్. సో రెండు నార్మల్గా మనకి ఏంటి సర్వర్స్ మనకి ఏవైతే సర్వీసెస్ కావాలో అవే ప్రొవైడ్ చేస్తాయి. ఓకేనా? సో ఇదేంటిది మనకు డివైస్. సో ఈ డివైస్కి మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది దగ్గర ఉందా, ఎడ్జ్ కంప్యూటింగ్ అనేది దగ్గర ఉందా? ఎడ్జ్ కంప్యూటింగ్ అనేది మన యొక్క ఏవైతే డేటా సోర్సెస్ ఉన్నాయో వాటికి ఏవైతే డివైసెస్ ఉన్నాయో వాటికి ఎడ్జ్ కంప్యూటింగ్ అనేదాన్ని దగ్గరగా ఉంది కాబట్టి మనకి ఇది ఏం చేస్తుంది? ఎడ్జ్ కంప్యూటింగ్ మే ఆల్సో బి యూటిలైజ్డ్ ఫర్ ఫాస్టర్ ప్రాసెసింగ్ క్లోజర్ టు ద డేటా సోర్స్. సో మనం దీన్ని యూజ్ చేయడం ద్వారా ఏంటంటే ప్రాసెసింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఓకేనా? సో క్లౌడ్ కంప్యూటింగ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? కానీ మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తాం? ఎడ్జ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇది చాలా దగ్గరగా ఉంది, మనకి డేటా సోర్స్ అనేదానికి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అవ్వడం కోసం మనం ఏం యూజ్ చేస్తాము? ఎడ్జ్ కంప్యూటింగ్ అనేదాన్ని యూజ్ చేస్తాము. సో అర్థమవుతుంది కదా? ఈ డేటా ప్రాసెసింగ్ లేయర్లో మనం ఏంటి
ఏంటి మనం క్లౌడ్ తోటి అగ్రిగేట్ అవుతాము. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎడ్జ్ కంప్యూటింగ్ని కూడా మనం యూజ్ చేస్తాం. ఎడ్జ్ కంప్యూటింగ్ అనేది ఎందుకు మెయిన్గా అది చాలా క్లోజ్గా ఉంటుంది, డేటా సోర్స్ అనే దానికి క్లోజ్గా ఉంటుంది కాబట్టి ప్రాసెసింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ మెయిన్గా డేటా అనేదాన్ని మనం ఏదైతే డేటా అనేదాన్ని గ్యాదర్ చేసామో అది అనాలిసిస్ చేయడము, ప్రాసెస్ చేయడానికి అది మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ మనం ఏదైతే మన ఇన్ఫర్మేషన్ అనేది ప్రాసెస్ చేసామో తర్వాత ఈ అప్లికేషన్ లేయర్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే దిస్ ఈజ్ ద లేయర్ వేర్ యూజర్స్ ఇంటరాక్ట్ విత్ ద ఐఓటీ సిస్టమ్. అంటే ఏంటంటే ఈ అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి, అప్లికేషన్ లేయర్ అంటే ఒక యాప్. ఓకేనా. సో ఈ యాప్ ద్వారా హ్యూమన్ అనేవాడు ఐఓటీ తోటి ఏమవుతున్నాడంటే ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ చూడండి మీకు చెప్తాను. సో ఇవి ఏంటివి, ఇవన్నీ కూడా మనం ఏదైతే ఫిజికల్ ఆబ్జెక్ట్స్ తీసుకుంటున్నామో అంటే ఈ డేటా అనేదాన్ని గ్యాదర్ చేసాము బై యూజింగ్ సెన్సార్స్ ద్వారా, యాక్చుయేటర్ ద్వారా మనము గ్యాదర్ చేసి దాన్ని ఐఓటీ గేట్వే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏమేమి తీసుకోవచ్చు, వైఫై తీసుకోవచ్చు, నెక్స్ట్ బ్లూటూత్ తీసుకోవచ్చు, నెక్స్ట్ ఇంకేం తీసుకోవచ్చు, సెల్యులర్ నెట్వర్క్ తీసుకోవచ్చు. ఓకేనా, సెల్యులర్ నెట్వర్క్. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే నెట్వర్క్ లేయర్లో అంటే ఇంటర్నెట్ గేట్వేస్ మాట. ఓకేనా. సో వీటి నుండి వచ్చేవి త్రూ వైఫై ద్వారా, బ్లూటూత్ ద్వారా, సెల్యులర్ నెట్వర్క్ ద్వారా మనం క్లౌడ్ సర్వర్ తోటి మనం ఏంటి అగ్రిగేట్ అయ్యి, క్లౌడ్ సర్వర్ తోటి అగ్రిగేట్ అవ్వడం వల్ల డేటా అనేది స్టోరేజ్ అయ్యి కలెక్ట్ అయ్యి, ఇక్కడ మెయిన్గా క్లౌడ్ అనేది అది ఏం చేస్తుంది, మనకి స్టోరేజ్ చేస్తుంది, కలెక్ట్ చేస్తుంది, డేటా అనేదాన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది, ప్రాసెస్ చేస్తే అనాలిసిస్ చేస్తుంది. ఓకేనా. సో మనము ఈ క్లౌడ్ తోటి సో బై యూజింగ్ నెట్వర్క్ లేయర్, సో నెట్వర్క్ లేయర్ని యాడ్ చేసుకొని క్లౌడ్ సర్వర్ తోటి మనం అగ్రిగేట్ అయ్యి తర్వాత ఇక్కడ ఏదైతే మనం ప్రాసెస్ అనేదాన్ని డేటా అనేదాన్ని ఏదైతే ప్రాసెస్ చేసి అనాలిసిస్ చేసామో దానికి నెక్స్ట్ ఏంటి, మనం మొబైల్ యాప్ అంటే ఒక యాప్. సో ఇప్పుడు మనకి ఏం చెప్పాను ఇందాక, మనం ఎక్కడో ఉంటే మనకు ఒక ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్లో మనకు ఒక యాప్ అనేది ఉంటుంది, ఆ యాప్లో మనకి ఏంటి ఒక అలర్ట్ మెసేజ్ అనేది వస్తుంది. సో అక్కడ ఈ యాప్ ఏంటి, మనకి ఈ యాప్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, మనకి యూజర్స్ అనేవాళ్ళు ఐఓటీతో ఇంటరాక్ట్ అవ్వడానికి. ఇప్పుడు మనకి ఆ యాప్ అనేది అప్లికేషన్ అనేది లేకపోయింది అనుకోండి, ఇదంతా చేసి వేస్ట్. అప్లికేషన్ లేయర్ అనేది లేకపోతే మనకి అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ ఆన్ అయి ఉంది అనేసి మనకి ఎలా మెసేజ్ అనేది వస్తుంది, ఒకవేళ మనకు వచ్చినా కూడా మనకి కనబడకపోతే వేస్ట్ కదా, అంతే కదా. సో మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉండడం కోసం మనం మొబైల్ యాప్ అనేదాన్ని చేస్తాము. ఓకేనా. సో ఈ 4 లేయర్స్కి ఎగ్జాంపుల్ ఇది మాట. ఓకేనా. ఇవి వచ్చేసరికి సెన్సింగ్, నెక్స్ట్ ఇవి నెట్వర్క్ లేయర్, తర్వాత ఇది ప్రాసెసింగ్ లేయర్, తర్వాత ఇది మొబైల్ అప్లికేషన్. సో అర్థమైంది కదా ఆర్కిటెక్చర్ వ్యూ ఆఫ్ ఐఓటీ ఏంటంటే ఫస్ట్ సెన్సింగ్ లేయర్, తర్వాత నెట్వర్క్ లేయర్, తర్వాత డేటా ప్రాసెసింగ్ లేయర్, తర్వాత వచ్చేసరికి అప్లికేషన్ లేయర్. సో ఇది ఆర్కిటెక్చర్ వ్యూ ఆఫ్ ఐఓటీ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ IoT. Thanks for watching.